ఉండు మా ఇంకా అందరు ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు, అమ్మా మీరు కొనుక్కోండి 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 అని గొర్రెల్ని దొలినారు అన్న దరిద్రులు కొందరు. దానివల్ల ఇంతమంది లాస్ అయినారు. మేము అప్పుడు కూడా చెప్పినాము, మీరు కొనకుండా అమ్మా మీకు ఇబ్బంది అవుతుంది కొనకుండా అమ్మా అంటే, ఇక్కడ దొంగన కొడుకులు కొందరు ఏం చేసిండ్రు అంటే, ఇక్కడ ఒక 5 నుంచి 6 ఇట్లా ప్రజలను అందరినీ తీసుకుపోయి కొనండి అమ్మా మీకేం కాదు, మీకు ఎమ్మెల్యే ఉండు, మీకు కార్పొరేటర్ ఉండు, మీకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, చూడండి అమ్మా మీకు కరెంట్ వచ్చింది, మీకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి ఆ నమ్మకం ఇచ్చి అన్న, వాళ్ళ నమ్మించి మోసం చేసిన కొడుకులన్న ఫస్ట్ వాళ్ళని వేయాలా లోపట, వాళ్ళ కాలు చేతులు తీసేయాలా. హైడ్రా ఉంది కదా, హైడ్రా ఎట్లయితే తీసుకొచ్చి జేసీపీలు కొడుతున్నాయో వాళ్ళని కూడా లేపమని చెప్పండి, పునాదులకు వెళ్ళి వాళ్ళ ఇల్లులు కూలగొట్టమని చెప్పండి. ఎవడైతే ఇల్లులు అమ్మిండో, ఎవడైతే నా జాగాన్ని వచ్చిండో వాని ఇల్లులు కూలగొట్టండి ఫస్ట్. వాని ఇల్లు కూలగొట్టకుండా ఇక్కడ గరీబోళ్ళ ఇల్లులు కూలగొడితే ఏం లాభం? గరీబోళ్ళ ఇల్లులు కూలగొడుతున్నావు. హైడ్రా అనేది ఒకటి మంచి పని చేస్తుంది ఏంటంటే, గవర్నమెంట్ ల్యాండ్ అనేది తీసుకుంటుంది, నేను ఒప్పుకుంటా దానికి. కానీ ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎవడైతే నాది ల్యాండ్ అని వచ్చి అమ్మి నా కొడుకుని ఎందుకు వదులుతున్నారు? అట్లా నా కొడుకులని హైడ్రా దానికి కట్టేసి తిప్పండి. ఇది చిన్న భూమి కాదన్న, దగ్గర 28 ఎకరాల భూమి. ఆడు నాది అని ఎంత ధైర్యంతో వచ్చిండాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న మన కరెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ వాటర్ కలెక్షన్ ఇచ్చింది, మళ్ళీ ఎట్లిచ్చిందన్న? మరి ఆడు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి వీళ్ళ దగ్గర ఎంత దొబ్బిండాడు పైసలు? ఎవరు అమ్మింది వీళ్ళకి? ఎవరు? బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెవరు? ఇక్కడ ఏం చేసిండ్రు అంటే, కొందరు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ల నుంచి నమ్మకం ఇచ్చిండ్రు. ఏం కావమ్మా మీకు, ఏం కావు, మేమున్నాము అని చెప్పేసి పాపం మార్కెట్ వాళ్ళన్న పొద్దుగాల లేస్తే నిజంగా చెప్తున్నా కదా, మూటలు మోసి వాళ్ళు అన్నం కూడా సరిగ్గా టైంకి తినారన్న. వాళ్ళు ఏ టైంకి పోతారు? రాత్రి 1 గంటలకు పోతారు వాళ్ళ పనికి. 1 గంటలకు పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు, రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్నారన్న. అట్లా జొంటోళ్ళని మార్కెట్ల నుంచి కొందరు దరిద్రులు రియల్ ఎస్టేట్లో దిగి రియల్ ఎస్టేట్ చేసుకొని దీంట్లో ఆ మార్కెట్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో భూములు కొనిపించిండ్రన్న. అది ఎక్కడ ఏమన్నా అంటే వాడు పార్టీలో తిరుగుతాడం స్టార్ట్ చేసిండు. వాడు మార్కెట్లో పని చేసుకునేటోడు మార్కెట్లో చేసుకోవాలి కదా, మార్కెట్లో పని వదిలేసి ఈడ రియల్ ఎస్టేట్ భూమి చేసుకొని గవర్నమెంట్ అని చెప్పేసి ఆయనకి తెలుసున్న తర్వాత కూడా వీళ్ళకందరికీ 50 గజాలు చేసి అమ్మిపించిండన్న. మరి అది ఎంతవరకు న్యాయమన్నా? అది వాడు బీఆర్ఎస్లో తిరుక్కుంటా దీంట్లో రియల్ ఎస్టేట్ దందా చేసిండు. వాడు ఇలా కోట్లల్లో ఉన్నాడు. ఇలా వానికి ఏం నొప్పి లేదు. ఇలా వాడు కోట్లల్లో ఉన్నాడు. ఇలా ఏమన్నా అంటే 3-4 రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఇప్పుడు 4 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఒక్కటంటే ఆయన దగ్గరికి కొనికి అవుతుంది. ఇప్పుడు 4 కొన్నారు, 4 చేతులు మారినారు. ఇప్పుడు 4లో ఎవరి దగ్గరకు పోవాలా? ఎవరిని అడుక్కోవాలా పైసలు? ఇప్పుడు ఈడ ఉన్న ఎంఆర్ఓ ఈడికి వచ్చి బోర్డు పెట్టడానికి గతి లేవా పైసలు? ఎంఆర్ఓ దగ్గర ఎందుకు బోర్డు పెట్టలేదు ఇన్ని సంవత్సరాలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది గవర్నమెంట్ భూమి అయిందా? దానికన్నా ముందు ప్రైవేట్ భూమి ఇది? అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మనం ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి ఇలా పైసలు ఎందుకు ఇస్తున్నామన్న? కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా మనం పైసలు ఎందుకు ఇస్తున్నాము? వాటర్ డిపార్ట్మెంట్కి కూడా పైసలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు వాళ్ళకి పైసలు. ఇది భూమి లీగలా ఇల్లీగలా వాళ్ళు చెప్పాలా? ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఈ ల్యాండ్ వాళ్ళు పాపం వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అన్యాయం అయిందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి చాలా నిజంగా చెప్తున్నా కదా, నాకు కూడా ఎందుకు బాధ అంటే అన్న, వాళ్ళు మూటలు మోసి పైసలు సంపాదించిన రూపాయి కూడబెట్టుకొని వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఎవడైతే వీళ్ళకి అమ్మిండో, ఈ జాగా నాది అని చెప్పి ఈ రుబాబు వచ్చి నిలబడి అమ్మిండో, ఫస్ట్ వాన్ హైడ్రా పోయి వాని ఇల్లు గులగొట్టాలా. వాని దగ్గర ఎన్నైతే పైసలు వీళ్ళకి జమ అయినాయో వాళ్ళందరికీ పైసలు ఇవ్వాలా. ఏ లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాట్లాడాల్సింది ఏంటి తెలుసా? మేము న్యాయం చేస్తాం. న్యాయం కాదు, ఎవడైతే నా భూమి అన్నాడో ఫస్ట్ వాన్ని జైలుకి పంపించండి. హైడ్రా దానికి ఏదైతే బండి ఉందో దానికి కట్టండి. ఏదైతుందో ఈడ తమ్మంకి తీసుకొచ్చి కట్టండి. ఎవడైతే రియల్ ఎస్టేట్ ఈడ చేసిండో వానికి ఈడ తమ్మంకి తీసుకొచ్చి కట్టేసి అప్పుడు అని బాధండి. అప్పుడు ఈడ గవర్నమెంట్ భూమి అమ్మాలంటే భయం అవుతుంది. ఇట్లా ప్రజలని రోడ్డు మీద తీసుకురావాలంటే భయం అవుతుంది. ఇట్లా వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిండ్రన్నా. ఇక చూడండి వీళ్ళు మహిళలు, ఇప్పుడు వీళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలన్నా? వాళ్ళు ఏ లీడర్ వచ్చిండ్రన్నా అన్నా? పని జరుగుతుంటే హైడ్రా వచ్చినప్పుడు ఏ లీడర్ కనిపించలేడు, ఎవడు కనిపించలేడు. నిజం చెప్తున్నాను. ఇవాళ నోమో వచ్చేసి ఆడు ఎవడైతే అమ్మిండో వాడు కూడా సానుభూతి చూపిస్తుండు. ఎవడైతే జాగా అమ్మిండో, ఎవడైతే రియల్ ఎస్టేట్ దందా చేసిండో, ఈ డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ ఉందని, అరే నీ డాక్యుమెంట్ ఉంటే పీకనికి అరా హైడ్రా వచ్చినప్పుడు ఏం ఎడికిపోయినావు? పీకనికి పోయినావా? ఆ హైడ్రా వచ్చినప్పుడు గులగొట్ట ఆ హైడ్రా ఆపనికి ఏమైంది? ఆ బండిని ఆపేది ఉండే, బండి పంక్చర్ చేసేది ఉండే, ఈ ఫెన్సింగ్ ఆడు వచ్చి తీసేసిన తర్వాత తీసేసేది ఉండే. అరే మాదిరా అబ్బాయి జాగా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినావు ఆ రోజు?
అంటే నిద్రపోయినావు ఇప్పుడు వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చాగానే లీడర్ వచ్చాగానే వీడికి వచ్చాగానే ఇట్లా మైక్ పెట్టంగానే అయ్యో అన్న ఇట్లా జొంటలకు ఇబ్బంది జరిగింది కోర్టు ఆర్డర్. మరి నిన్న కోర్టు ఆర్డర్ చూపించడానికి ఏమైందిరా నీకు? నిన్న కోర్టు ఆర్డర్ చూపించడానికి ఏమైంది? హైడ్రా వాళ్ళకైనా కానీ పోలీసు వాళ్ళకైనా కానీ చూపించడానికి ఏమైనా అయ్యిందా? అప్పుడు నిన్న ఆర్ఐ వచ్చింది, ఆర్ఐకి చూపించచ్చు కదా, మళ్ళీ ఎందుకు చూపించలే అన్న? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చెప్తున్నాను కదా, ఈటల రాజేందర్ కాపాడదామని వచ్చిండ్రు, కానీ ఇక్కడ చాలామంది దరిద్రులు ఎవరైతే భూమి అమ్మిండో వాడు కూడా నటించడం స్టార్ట్ చేసిండు. ఎందుకు? వాళ్ళకి ఏడ పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని చెప్పి. నా రిక్వెస్ట్ ఒకటే అన్న, ఈ పేద ప్రజలకు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైతే మీకు భూమి అమ్మిండో వాన్ తాట తీయండి.